హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ యొక్క వీడియోలో వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడి నామమున మీకు శుభాలు తెలియజేస్తున్నాము. ఇదిగో ఈ యొక్క చిన్న సంఘటన నీ కోసమే, ప్రత్యేకంగా నీ ఆత్మీయ జీవితం కోసమే, ప్రత్యేకంగా నీ స్థితిని మార్చడానికి కోసమే, ప్రత్యేకంగా నీ యొక్క పై రూపాన్ని కాకుండా నీ హృదయాన్ని చూస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నేను ఎలా ప్రేమిస్తున్నాడు, నేను ఎలాగా తన చేతిలో కార్చుకున్నాడని నీకు తెలియజేయబోతున్నాము. ఒక దినమున ఆయన ఒక గ్రామానికి వెళుతున్నాడు. ఆ గ్రామానికి వెళ్తుంటే ఒక గుడ్డివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు అని విని, నజరేయుడైన యేసు ప్రభువా, దావీదు కుమారుడా, నా యొద్దకు రా అని పిలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క మనుషులందరూ నోళ్ళు మూసేస్తున్నారు. ఇదిగో నీ జీవితం కూడా దేవుని ఎల్లలేనంతగా వెళుతుండగా నీ పాపాలు నేను అడ్డువేస్తూ, నీ యొక్క శాపాలు నువ్వు చేసిన అన్యాయమైన పనులు నిన్ను తొక్కేస్తున్నాయా? ఇదిగో ఆ ఒక గుడ్డివాడిని చూసి, ఇదిగో నా దగ్గర రా, నీకు ఏమి కావాలని కోరుచున్నావంటే, నువ్వు నా కనుదృష్టిని బాగు చేయమని ఆ గుడ్డివాడు ఆయనని మనవి చేశాడు, ప్రార్థన చేశాడు, అడిగాడు. ఇదిగో నువ్వు కూడా నా పాపాలను కడిగివేయండి ప్రభా, నా శాపాలను కడిగివేయండి ప్రభా, నేను చేసిన ద్రోహాలను తీసివేయండి ప్రభా. ఇదిగో ప్రభా, తెలిసి తెలియక చేసిన తప్పులను నీకు ఎరిగి ఉన్నాయిగా ప్రభువా. ఇదిగో నీ జీవితం కూడా అలాగే ఉన్నదా? పాపము చేసి దేవుడి దగ్గరకు రాలేనంతగా నీ పాపాలు, నీ శాపాలు అన్నీ కూడా తొక్కివేసి ఉన్నాయా? అలాగైతే ఇదిగో ఆ గుడ్డివాడికి అంటున్నాడంట, నువ్వు వెళ్ళుము. నీ అప్పుడు ఆ గుడ్డివాడు ఆ దారిలో వెళ్ళిపోతుంటే అంట, ఆ ఒక దారిలోనే ఆ యొక్క చూపు దృష్టి కనబడింది. ఆ విధంగానే నిన్ను కూడా నీ పాపము క్షమించబడి, నువ్వు విశ్వాసం కలిగి తనను నమ్మితే, నీ నోటి మాటతో ఆయనను విశ్వాసిస్తే నీ పాపము కూడా క్షమించబడుతుంది. ఈ పాపము ఎలా క్షమించబడుతుంది అంటే, ఇదిగో తను సిలువ కల్వరిలో తన ప్రాణం పెట్టిన విధానము చూసావా? ఆయనకి ఎంత హింస పెడుతున్నారంటే, నువ్వు చేసిన పాపానికి నీకు రావాల్సిన హింస ఆయన ఆల్రెడీ ముందుగానే అనుభవించేసే ఉన్నాడు. ఆయన ముందుగానే ఆ హింసను పొందే ఉన్నాడు. ఆ హింసను ఆయన భరించే ఉన్నాడు. నిన్ను చెప్తున్నాడు, నువ్వు నా వాడివి. నీతో చెప్తున్నాడు దేవుడు, నువ్వు నా సొత్తువి. ఇదిగో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇదిగో వీరిని నువ్వేం చేయొచ్చు నీకు తెలియదని పరలోకపు తండ్రికి ఆయన నీ కొరకు సాక్ష్యం పలికి ఉన్నాడు. ఇదిగో తనకు కావాలి అంటే, ఇదిగో ఒక ఒక గ్రామానికి, బెతేయేలు అనే గ్రామానికి తన శిష్యులకు చెప్పుతున్నాడు. ఇదిగో ఆ గ్రామానికి వెళ్ళండి, అక్కడ గాడిద పిల్ల ఉంటుంది, నా దగ్గర తీసుకురండి అని చెప్తున్నాడు. ఇదిగో నాతో చెప్పిన దేవుడు నీ దగ్గర ఏ వీడియో పెట్టు, ఇదిగో వాడిని నా దగ్గర తీసుకొని రా. వాడిని ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉన్నాడు. ఆ రక్షణ జీవితంలో పడిపోయి ఉన్నాడు. నిలబడలేకపోతున్నాడు. నా దగ్గర తీసుకొని రా అని చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇదిగో ఆయన చెప్తున్నప్పుడు, ఇది ప్రభా ఎవరు ఆయన రాలేదు అనే ఆలోచన ఆ గాడిద పిల్ల వాళ్ళకైనా, ఆ గాడిద పిల్లను మీరెందుకు ఇలా చేయుచున్నారంటే, ఆ గాడిద వాళ్ళు శిష్యులకు చెప్పమన్నాడు. ఇదిగో ఇది ప్రభువు కోరుచున్నాడు. ఇదిగో ఇది ప్రభువు కావాలి అంటే ఎవ్వరు అడ్డు చెప్పలేదు. ఇదిగో నీ జీవితానికి కూడా ఆ గాడిద పిల్లను యేసు ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీ జీవితానికి కూడా ఆయన కోరుచున్నాడు. ఇదిగో నువ్వు ఎందరో నన్ను అడ్డుకుంటారేమో, నా పాపం అడ్డిస్తుందేమో, నా శాపం అడ్డిస్తుందేమో, దేవుడి దగ్గర వెళ్ళడానికి నాకు అవకాశం లేదేమో అని నువ్వు ఎంత బాధపడుతున్నా కానీ, ఆయన ఇదిగో నీ పాపాలకి విమోచన ఇచ్చి, నీ చేతులుగా అంటుకున్న ఆ రక్తాన్ని కడిగివేసి, నీకు నిత్యమైన రాజ్యంని, కొత్త లోకాన్ని, పరలోకాన్ని నీకు పరిచయం చేయడానికి ఆయన తీసుకొని రాబోతున్నాడు. ఆ గాడిదను యేసుప్రభు తీసుకొస్తే ఆయన ఎక్కి యెరూషలేముకి వెళ్ళాడంట. ఇదిగో నిన్ను కూడా చేర్చుకొని, నిన్ను కూడా తన పరదేశీలో, నిన్ను కూడా తన రాజ్యంలో నిన్ను నిలబెట్టడానికి ఆయన ఆశతో ఉన్నాడు. ఎవ్వరు కూడా నువ్వు అనుకుంటున్నామో నా పాపం అధికమైనది, ఎక్కువైంది అనుకోని, కానీ ఇదిగో ఆల్రెడీ ఆయన పొందే ఉన్నాడు నీ పాపానికి శిక్ష. ఆల్రెడీ ఆయన చేసే ఉన్నాడు. ఏంది విడుదల నీకు విమోచించే ఉన్నాడు. అది నువ్వు వినడానికి నీ చెవులు మందమై ఉన్నాయి కానీ, నీ పాపము నీకు తలంచడానికి అధికం ఉన్నా కానీ,
ప్రభువుకి అది ఏమాత్రము ఆయన వినడానికి గాని, ఆయనకి ఏది కనుమరుగు కాలేదు. అంతయి కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. నువ్వు చేసిన పాపాన్ని అంతగాని జ్ఞాపకం చేసుకునే ఉన్నాడు. తన అరచేతిలో ఉన్న నీకు ఏమాత్రం హాని కలగకుండా, తన చేతిలో ఉన్న నిన్ను ఏమాత్రం విడిచిపెట్టకుండా, నీకు నిత్యమైన ప్రేమను, శాశ్వతమైన ప్రేమను, నిత్యము శాశ్వతం నిలిచిపోయే ఆ కృపను నీకివ్వబోతున్నాడు. ప్రియా సహోదరుడా, నిన్ను దేవుడు ప్రేమించుచున్నాడు. ఇదిగో నేను ఏమాత్రం ఒంటరి చెయ్యడు. నేను ఏమాత్రం కూడా విడిచిపెట్టని దేవుడు నిన్ను ఇదిగో ఆ గాడిద కంటే నువ్వు ఎంత విలువైన వాడివి కాకపోతే నీకోసం ప్రాణమును పెట్టాడు. ఇదిగో, ఇదిగో, ఇదిగో నా మాట విను. నువ్వు ఒంటరి కావు. దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఇదిగో బంధింపబడి ఉన్న అపవాది ఒక క్రియల ద్వారా, అపవాది తలంపుల ద్వారా, అపవాది లేనిపోని ఆలోచనల ద్వారా నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆయన ఒక మరణ దినము వస్తున్నది. నువ్వు పశ్చాత్తాపపడు. నిజముగా నీ నోటితో మాటతో ఒప్పుకుంటే ఆయన నిజముగా నిన్ను తన గుండెలో చేర్చుకొని నువ్వు కోల్పోయిన అంతా కూడా నీకు మరల ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో ఆయన పంపిన వార్త నీకు తెలియజేస్తున్నాను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటావా? నిబ్బరం కలిగి దేవుని నమ్మకంతో ఉండు. నిన్ను ఆయన నిజముగా ప్రేమిస్తున్నాడు. నీ పాపం ఏది కనుమరు కాలేదు కాబట్టి తన ప్రాణమును పెట్టాడు. నా ప్రాణమును పెట్టా నీ కోసము, నువ్వు నా వాడవి అని చెబుతున్నాడు. భయపడవద్దు, భయపడవద్దు. మరీగా చెప్తున్నాను, భయపడవద్దని చెప్తున్న మాటలను జ్ఞాపకం చేసుకో. ఆమేన్. బై బాయ్.